ఆయన రోజును రాత్రిపూట టోపీలు కుట్టి వాటన్నిటిని ఒక బుట్టలో పెట్టుకొని పొద్దున్నే ఆ టోపీలు అమ్మడానికి పెడుతూ ఉంటాడు. అలాగే రోజు వెళ్ళినట్టుగానే ఆ రోజు కూడా టోపీని బుట్టలో పెట్టుకుని బయట తన ఒక టోపీని ఎత్తివి పెట్టుకుని ఎండ విపరీతమైన ఎండ, ఆ ఎండకి ఒక టోపీని ఎత్తివి పెట్టుకుని బుట్టని ఎత్తివి పెట్టుకుని టోపీలమ్మో టోపీలు అని ఊరంతా ఒక తిరుగుతాడు. తిరిగితే ఎవ్వరు ఎండ కదా, ఎండకి ఎవ్వరు తలుపులు తీయరు, బయటికి రారు, ఎవ్వరు కూడా కొనుక్కోరు. పాపం ఏం చేస్తాడు, తిరిగి అలసిపోతాడు. అలసిపోయి ఏం చేస్తాడు, ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది, చెట్టు కింద నీడ కనిపిస్తుంది. అయ్యో 10 నిమిషాలు చెట్టు కింద విశ్రాంతి తీసుకుందాము, తర్వాత మళ్ళీ బయలుదేరదామని చెప్పి ఆ చెట్టు కిందకు వచ్చి ఆ చెట్టుకు ఆనుకుని కూర్చుంటాడు. ఆ బుట్ట పక్కన పెట్టుకుని చెట్టుకు ఆనుకు కూర్చుంటాడు. కూర్చోగానే ఆ అలసటకి పాపం ఎండలో తిరిగి వచ్చాడు కదా, అలసటకి ఇలా నిద్ర వచ్చేస్తుంది. ఆ చెట్టును ఆనుకుని అలా నిద్రపోతూ ఉంటాడు. ఈ రూపు ఏమవుతుంది, అది ఆ చెట్టు పైన కోతులు ఉంటాయి. ఒక కోతి కిందకి దిగి ఆ వ్యాపారి నెత్తి మీద టోపీ ఉంది కదా, అది చూస్తుంది. ఇలాగా చూసి వాడు టోపీ పెట్టుకున్నాడు కదా, మనం కూడా పెట్టుకుందాం అని చెప్పి ఒక టోపీ తీసి తల మీద పెట్టుకుని చెట్టు ఎక్కుతుంది. చెట్టు ఎక్కగానే ఇంకో కోతి చూస్తుంది. చూసి అది కూడా కిందకి దిగుతుంది. దిగి మళ్ళీ అది కూడా అలా టోపీ నెత్తి పెట్టుకుని చెట్టు ఎక్కేస్తుంది. అలాగే చెట్టుకి ఉన్న కోతులన్నీ వచ్చి బుట్టలో ఉన్న టోపీలన్నీ నెత్తివి పెట్టేసుకుని చెట్టు ఎక్కేసి కీచి నడుస్తూ ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మకి, ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకి అలా గంతులు వేస్తూ సంతోషంగా ఆడుకుంటూ ఉంటాయి. పాపం ఈ వ్యాపారం అలసిపోయి ఉన్నట్టుగా టక్కన మెడుకొస్తుంది. చూస్తాడు, చూసి బుట్టలో చూసుకుంటే టోపీలు ఉండవు. అయ్యో టోపీలన్నీ ఎవరో పట్టుకెళ్ళిపోయారు, ఇప్పుడు నేను ఏం చేయను, ఆ టోపీలు అమ్ముతాను కదా 4 డబ్బులు వస్తాయి, ఎలాగా ఏం చేయను భగవంతుడా అని మనసు అనుకుని ఎందుకో ఇలా పైకి చూస్తాడు. చూడగానే చుట్టూ మీద టోపీలు పెట్టుకుని కోతులు ఆడుకుంటూ ఉంటాయి. ఎలాగా ఇప్పుడు కోతిని టోపీ అడగడానికి రాదు, ఏం చెయ్యాలి ఒక్కసారి ఇలా ఆలోచిస్తాడు. ఆలోచించగానే అతనికి ఒక ఆలోచన వస్తుంది. ఏమిటంటే కోతులు ఏం చేస్తాయంటే మనం ఇచ్చేస్తే అవి వచ్చేస్తాయి. అప్పుడు ఏం చేస్తాడు, గబగబా నుంచుని తన టోపీ నెత్తి మీద తీసి ఇలా విసిరేస్తాడు. విసిరేయగానే ఒక కోతి చూస్తుంది. చూసి మనం కూడా అలా విసిరేయాలనుకుని అది తీసి ఇలా విసిరేస్తుంది. దాన్ని చూసి ఇంకో కోతి అలా మొత్తం కోతులన్నీ కూడా టోపీలు కిందకి విసిరేస్తే పాపం ఆ వ్యాపారి గబగబా టోపీలన్నీ మళ్ళీ బుట్టలో పెట్టుకుని సాయంత్రం అయిపోతుంది కదా, నెమ్మదిగా మళ్ళీ అంతా తిరిగి అమ్ముకుని ఇంటికి చేరుతాడు. ఏమిటయ్యా ఇలా లేట్ అయిపోయింది వాళ్ళంటే, ఇలా జరిగింది, ఆ సమయానికి ఆ భగవంతుడు నాకు ఆలోచన ఇచ్చాడు కాబట్టి నా టోపీలన్నీ నాకు దక్కాయి, అంతా భగవంతుడు ఇది అని చెప్పి సంతోషం.